జై శ్రీరామ్. నమస్తే అందరికీ. నిన్న మనం నెగెటివ్ ఎనర్జీ గురించి ఎలా పోగొట్టుకోవాలి అని టాపిక్ మాట్లాడుకున్నాం కదా! జీవితంలో అన్ని కష్టాలే. ఎంత కష్టపడినా ప్రయోజనం అనేది లేదు. అసలు ఆదిలోనే హంసపాదు. ఏం పట్టుకున్నా కలిసి రావట్లే. ఏం చేసినా నాశనం అవుతుంది. ఏం కర్మ ఉంది? ఏం తప్పు చేసాం? ఈ జన్మలో ఎవరికి అపకారం చేయలే. గత జన్మలో ఏం చేశాం? అని చాలామంది బాధపడే విషయం ఇదే. దీనికి రెమెడీస్ ఏంటంటే కులదైవం పూజ చేసుకోవాలి. అంటే వెంకటేశ్వర స్వాము, కామేశ్వరి అమ్మవారు, గురునాథుల వారు, శివుడు, వీరభద్ర స్వాము, ఇట్లా తెలుగు వాళ్ళకి ఎక్కువ కులదైవం వీళ్ళు ఉంటారు. గ్రామ దేవతలు కూడా ఉంటారు. వాళ్ళకి పూజ చేసుకోవడం, ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఏమన్నా మొక్కులు తీర్చుకోవడం అలాంటివి చేస్తే పని జరుగుతుంది. మా కులదైవం ఎవరో తెలియదండి, మా గోత్రం ఏమిటో తెలియదండి అనుకునే వాళ్ళు వెంకటేశ్వర స్వామిని కులదైవంగా అనుకోవడం మంచిది. వెంకటేశ్వర స్వామికి 8 శనివారాలు 11 కానీ 27 కానీ యాలకులతో మాల సమర్పిస్తే ఆ కర్మల బలం అనేది తగ్గుతుంది. ఆర్థిక ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. వెంకటేశ్వర వజ్ర కవచం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే మనకున్న బ్లాకేజెస్ క్లియర్ అయ్యి ఆర్థికంగా బాగుంటుంది, కుటుంబ పరంగా బాగుంటుంది. వెంకటేశ్వర వజ్ర కవచం నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వెంకటేశః శిరోవతు ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమః పాయాత్ దేహం మే వెంకటేశ్వరః సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః పాలయేన్మామకం కర్మ సాఫల్యం న ప్రయచ్చతు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవజ్ర కవచం పుమాన్ సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః. ఈ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పొద్దున్న సాయంత్రం స్నానం చేసి చదువుకుంటే మనకుండే ఆపదలు, మృత్యు భయం, కర్మబలం అనేది తగ్గుతుంది. కర్మప్రదాత శనీశ్వరుడు. వెంకటేశ్వర స్వామి శనీశ్వరుని కూడా శాసించి మన పట్ల తన వక్ర దృష్టి అనేది లేకుండా కాపాడుకుంటారు స్వామి. ఇది రోజు చదువుకోవచ్చు వెంకటేశ్వర వజ్ర కవచం, లేదా శనివారం అయినా చదువుకోవచ్చు. ఇంక ఉపవాసం ఉండాలి, లేకపోతే తలస్నానం చేసి చేయాలి అనేది నియమం లేదు. ఆడవాళ్ళు అయితే మామూలుగా స్నానం చేసి చదువుకోవచ్చు, మగవాళ్ళు అయితే తలస్నానం చేసి చదువుకోవాలి. అది కొన్ని శనివారాలు యాలకులు వెంకటేశ్వర స్వామికి యాలకుల మాల, వజ్రకవచ పారాయణ చేసుకున్నా, లేకపోతే ప్రతి శనివారం గోధుమ పిండితో ప్రమిదలా చేసి దీపారాధన చేసుకున్నా కొంత పరిస్థితి బాగుపడడం అయితే మనం గమనించుకోవచ్చు. ఇంకా మీరు చూపించే ఆదరణ బట్టి ఇంకా కొత్త స్తోత్రాలు చదివి వినిపిస్తాను. తప్పులుంటే క్షమించాలి. ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. నమస్తే. జై శ్రీరామ్.